క్యాన్సర్తో పోరాడి జన్మజన్మలకి గుర్తుండిపోయే ఒక గొప్ప లవ్ స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందరో హృదయాలను కుదిపేసిన ఈ ప్రేమ కథ అందరికీ తెలియజేయాలన్నదే మా ఈ ప్రయత్నం. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు తెలిసిన వాళ్లకు తెలియజేసి మా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బ్రేకప్ తో నిండిన ఈ ప్రపంచంలో ఈ జంట నిజమైన ప్రేమంటే ఏమిటో చూపించారు. ఈ కలియుగంలో మంచి కంటే చెడు పాలించి తమ స్వార్థం చూసుకునే రోజులివి. ప్రేమంటే టైం పాస్ గా చూసే రోజులివి. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాలంటే మంచి మనసు కాదు, డబ్బు అందం ఉంటే చాలు అనుకునే రోజులివి. అదే ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చాలంటే ఎలా ఉంటే ఏంటి, కొన్ని రోజులు చేసి వదిలేద్దాం అనుకునే రోజులివి. అందరూ ఇలానే ఉన్నారని నేను అనట్లేదు, కానీ చాలా మంది ఇలానే ఉన్నారు. వీళ్ళందరికీ సృజన మరియు బిబేక్ నిజమైన ప్రేమంటే ఏంటో తెలియజేశారు. సృజన మరియు బిబేక్ ఒకరికొకరు చైల్డ్హుడ్ నుంచే తెలుసు. బిబేక్ కి సృజన సీనియర్. 10 సంవత్సరాలుగా ఉన్న వీళ్ళ స్నేహం ప్రేమగా మారింది. అయితే కొన్నాళ్ళ తరువాత అంటే 2020లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ పెళ్లి తరువాత యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఫిజిక్స్ అండ్ ఆస్ట్రోనమీ చేయడానికి US కి వెళ్లారు. అక్కడ వీళ్ళు చాలా సంతోషంగా జీవితాన్ని గడిపారు. అంతేకాదు వీళ్ళు రీల్స్ కూడా చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ వీళ్ళ జీవితాలు ఎంతో అందంగా ఉండాలని కోరుకున్నారు. ఫ్యూచర్ కోసం చాలా ప్లాన్స్ వేసుకున్నారు. కానీ జీవితం వీళ్ళకి మరో దారిని నిర్ధారించింది. వివేక్ మొదట్లో అప్పుడప్పుడు హెడేక్ తో చాలా బాధపడుతూ ఉండేవాడు. కానీ సడన్ గా తను నడవడానికి కూడా చాలా కష్టంగా మారింది. వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా వివేక్ 4th స్టేజ్ ఆఫ్ బ్రెయిన్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నాడని తెలిసింది. ఇది తెలియగానే వీళ్ళు కన్న కలలన్నీ చెరిగిపోయి బాధతో కృంగిపోయారు. కానీ సృజన తన హోప్ ని వదులుకోలేదు. ఆమె తన భర్త కోసం అండగా నిలిచింది. బిబేక్ కి 2 మేజర్ సర్జరీస్ చేసిన తరువాత డాక్టర్స్ బిబేక్ 6 నెలల కంటే ఎక్కువ బ్రతకడు అని చెప్పారు. కానీ సృజన ఆశని వదులుకోలేదు. ఎంతో నమ్మకంతో బిబేక్ ను చాలా ప్రేమగా చూసుకుంది. బిబేక్ కు అండగా పిల్లర్లా నిలిచి ఆనందాన్ని చెరగకుండా చూసుకుంది. ఆగస్టులో బిబేక్స్ 32వ బర్త్డేన తన భర్త చిరునవ్వు కోసం సృజన బెలూన్స్ అండ్ ఫ్లవర్స్ తో సంతోషంగా బర్త్డేని సెలబ్రేట్ చేసి తన భర్త ముఖంలో చిరునవ్వు తెప్పించింది. ఒక్క క్షణం పాటు వీళ్ల పట్టుదల ఎన్ని అడ్డంకులైనా అధిగమించి అసాధ్యాన్ని సాధ్యం చేసేలా అనిపించింది. కానీ ఏది ఎలా రాసి ఉంటే అదే జరుగుతుంది. వివేక్ రోజు రోజుకి చాలా వీక్ అవుతున్నాడు. కానీ సృజన తన హోప్ ని వదులుకోలేదు. తనకు అండగా నిలిచింది. అన్ఫార్చునేట్లీ 1 సంవత్సరం పాటు క్యాన్సర్ తో పోరాడిన వివేక్ 2024 డిసెంబర్ 19న కన్ను మూశారు. బాధతో బరువెక్కిన సృజన హృదయం తల్లడిల్లిన దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. రిజనా సుబేది జీవితంలో ఈ గుండెని తాకే కష్టకాలంలో ఆమెకు మా ఆత్మీయ సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ లోతైన నష్టాన్ని తట్టుకుని ముందుకు సాగేందుకు ఆమెకు అవసరమైన ధైర్యం, శక్తి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.